హలో అండి, వెల్కమ్ టు కుక్ విత్ భార్గవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము సింపుల్ అండ్ టేస్టీ చికెన్ పలావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ఈ చికెన్ పలావ్ దమ్ బిర్యానీకి ఏం మాత్రం తీసిపోదండి. ఇది ఆంధ్ర స్టైల్ చికెన్ పలావ్ అని చెప్పొచ్చు. నేను ఈరోజు ఈ చికెన్ పలావ్ని ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. అందుకు ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకుందాము. గీ ఆప్షనల్, కానీ గీ వేస్తే టేస్ట్ బాగుంటుంది. తర్వాత మిరియాలు, లవంగ, ఇలాచి, జీలకర్ర, బిర్యానీ ఆకు, చెక్క ఇవన్నీ వేసుకోండి. అవి వేసుకున్న తర్వాత ఆనియన్స్, ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసేసుకొని వేసుకుందాము. ఆనియన్స్ కొంచెం ఫాస్ట్గా ఫ్రై అవ్వడం కోసం మనము ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా వేద్దామండి. అందులోకి పచ్చిమిర్చి ఒక 3 to 4 వేస్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న ½ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసాను ఆనియన్స్ ఫాస్ట్గా ఫ్రై అవ్వడానికి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాము. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి, లేదంటే మనకు ఆనియన్ పచ్చి వాసన టేస్ట్ తెలుస్తుంది. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. ఈ రెండు బాగా ఫ్రై అయిపోవాలి, ఆనియన్స్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్. చూడండి, ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాము. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఒక 3 మీడియం సైజ్ టమాటోస్ కూడా కట్ చేసుకొని వేసుకుందాము. ఇప్పుడు ఆనియన్స్, టమాటోస్ కూడా బాగా మగ్గిపోతాయి. ఆనియన్స్తో పాటు జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ అలా మూత పెట్టి టమాటోస్ మగ్గేంత వరకు మగ్గించుకుందాము. చూడండి, కొంచెం బాగా మగ్గిపోయాయి కదా. అంతే అండి, ఆనియన్స్, టమాటోస్ బాగా మగ్గిపోయాక ఇప్పుడు నేను ఈరోజు 1 kg ఆఫ్ చికెన్తో చికెన్ పలావ్ ప్రిపేర్ చేస్తున్నాను. సో అందుకు నేను 1 kg ఆఫ్ చికెన్ తీసుకున్నాను. దీన్ని పసుపు, సాల్ట్ వేసి బాగా కడుక్కొని చికెన్ని మనము డైరెక్ట్గా వేసేస్తున్నాము. ఈ చికెన్ పలావ్కి మ్యారినేట్ కూడా చేయాల్సిన అవసరం లేదండి. నేను చాలా సింపుల్ ప్రాసెస్లో చేస్తామన్నాం కదా, అంతే. డైరెక్ట్ చికెన్ని వాష్ చేసేసుకొని వేసేసుకున్నాము. మ్యారినేట్ చేసినంత టేస్ట్ కూడా వస్తుందండి, ఎందుకంటే మనము ఇప్పుడు ఈ చికెన్ని బాగా ఆనియన్ విత్ టమాటోతో వాటర్ పోయేంత వరకు మగ్గిస్తాము బాగా. ఇందులోకి మనము ఒక ½ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకుందాము. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకుందాము. అంతే అండి, బాగా చికెన్, ఈ పసుపు సాల్ట్ వేసాం కదా, బాగా చికెన్ మగ్గిపోయి అందులోని వాటర్ అంతా కూడా బాగా ఎమిరిపోతుంది. అప్పటి వరకు మనము చికెన్ని బాగా మగ్గించుకుందాము. అందులోకి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఇది వేయడం వల్ల చికెన్ స్మెల్ మనకి రాకుండా ఈ ఫ్లేవర్ బాగా మిక్స్ అవుతుంది కదా. సో అంతే అండి, చికెన్ వేసాక సాల్ట్, పసుపు, కొంచెం పుదీనా, కొత్తిమీర వేసి, పుదీనా కూడా ఆప్షనలే అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి. అంతే అండి. ఇప్పుడు ఒక 5 to 7 మినిట్స్ బాగా లిడ్ పెట్టి మూత పెట్టి మగ్గించుకున్నామా. చూడండి, వాటర్ అంతా వచ్చేసింది కదా. ఈ వాటర్ అంతా కొంచెం ఇమిరేంత వరకు అలా పెట్టి, తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారము, ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకుందాము. తర్వాత గరం మసాలా ఒక ½ టేబుల్ స్పూన్ వేసుకుందాము. ఒక ½ టేబుల్ స్పూన్ గరం మసాలా, మళ్ళీ చికెన్ మసాలా కూడా వేసానండి. యాక్చువల్గా చికెన్ మసాలా హోమ్ మేడ్ చికెన్ మసాలా వేసాను, అంటే నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. మోస్ట్లీ అన్ని చికెన్ కర్రీస్లోకి అదే వేస్తాను. ఇన్ కేస్ మీకు కావాలంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి, నేను ఆ రెసిపీ కూడా చికెన్ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు మెన్షన్ చేస్తాను, ఆర్ఎల్స్ ఒక చిన్న వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు కర్డ్ కూడా వేసేసుకుందాం ఇందులోనే. అంతే అండి, అసలు మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా డైరెక్ట్గా చికెన్, సాల్ట్, పసుపు,
కారం, ధనియా పౌడరు, గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా వేసి తర్వాత కర్డ్ వేసి ఇలా మిక్స్ చేసి జస్ట్ ఒక 5 మినిట్స్ పెట్టామంటే మసాలా మొత్తం చికెన్కి పడుతుంది. చూడండి, ఇప్పుడు నేను 1 kg చికెన్కి 2.5 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఒక 3/4 kg రైస్ తీసుకున్నాను. అందులో రైస్ బాగా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని తీసుకుంటే సరిపోతుంది. నేను బాస్మతి రైస్, నార్మల్ రైస్ మిక్స్ చేసి వేసాను. మీరు కావాలంటే ఓన్లీ బాస్మతి రైస్ ఆర్ నార్మల్ మసూరా రైస్ అయినా వాడుకోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి కడిగి ఉంచుకున్న రైస్ని వేసాను. తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర వేసి మిక్స్ చేసేసాను. అంతే అండి. రైస్ కూడా బాగా మిక్స్ అయిపోయినాక కొంచెం వాటర్ అలా ఇముడుతుంది రైస్లోంచి. అప్పుడు మనము వాటర్కి తగ్గట్టు, రైస్కి తగ్గట్టు వాటర్ వేసుకుందాము. నేను 2.5 గ్లాస్ రైస్ వేసాను. సో అందుకు ఆల్మోస్ట్ ఒక 4 గ్లాసెస్ లైక్ 3.5 గ్లాస్ వాటర్ వేసాను. అంటే 1 గ్లాస్ బియ్యంకి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే మనం ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాం కదా, సో వాటర్ తక్కువే పడుతుంది. అంతే అండి. వేసేసుకొని నేను సాల్ట్ కొంచెం చూసుకొని తక్కువైందని వేసుకున్నాను. అంతే. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక విజిల్, లో ఫ్లేమ్లో ఒక విజిల్ పెట్టుకుని ఆఫ్ చేస్తే మన చికెన్ పలావ్ రెడీ అయిపోతుందండి. చూడండి ఎంత లేయర్స్ లాగా ఉందో. దమ్ బిర్యానీకి ఏమాత్రం తీసిపోదండి. మీరు ఒక్కసారి నా స్టైల్లో ప్రిపేర్ చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.